సైట్ అంటారు. అది సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. నిజ జీవితంలో అలాంటి సందర్భాలు అరుదే. ఆ పరిస్థితి సురేష్ ప్రశాంతి విషయంలో నిజమైంది. ఆ లవ్ స్టోరీ ఎలా మొదలైందో, ఏ మలుపులు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. వాకిట్లో ప్రశాంతి కనిపించింది. ప్రశాంతిని చూడగానే సురేష్ గుండె లయ తప్పింది. ఆ క్షణమే ప్రేమలో పడిపోయాడు. ఇక ఆ రోజు నుంచి ప్రశాంతి ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు. ఆమెతో మెల్లిగా మాటలు కలిపాడు. ఎలాగైతేనే మనసు దోచుకున్నాడు. తన ప్రేమను చెప్పడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయి. ఇక తర్వాత ఏముంది, రొటీన్ లవ్ స్టోరీయే. ప్రేమికుల ఊసులు, బాసలు, రహస్యంగా కలుసుకోవడాలు కామన్ అయ్యాయి. ఎంత సీక్రెట్ గా కలిసినా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు చూస్తారుగా. ఈ లవ్ బర్డ్స్ కూడా ఆ ఊరతను కంటపడ్డారు. అలా విషయం రామచంద్రరావుకు తెలియడం, ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ ప్రేమ కథలో చిన్న ట్విస్ట్ ఉంది. రామచంద్రరావుకు తన కూతురు ప్రేమలో పడిందన్న విషయం తెలియదు. ఓ ట్రాక్టర్ డ్రైవర్ తో మాట్లాడిందనే ఇంత రాద్ధాంతం చేశాడు. అదే అతనితో ప్రేమలో ఉందని తెలిస్తే ఇంకెంత దుమారం రేగేదు. తండ్రి మందలించాక ప్రశాంతి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయింది. కానీ సురేష్ ను కలవకుండా ఎన్నాళ్లు ఉండగలదు? ప్రేమికుల మధ్య దూరాలు సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతాయి. ఓ రోజు ఇద్దరు కలుసుకున్నారు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. నాకంటే పరువు ప్రతిష్టలంటే ఇంకా ఇష్టం. ఆస్తి అంతస్తులంటే ప్రాణం. నా పెళ్లి మా స్టేటస్ కు తగిన వాళ్లతో జరిపించాలి అన్నది ఆయన కోరిక. నీతో మాట్లాడానని తెలిస్తేనే వార్నింగ్ ఇచ్చాడు.
ఇక నీతో పెళ్ళనేది ఊహించడానికి భయమేస్తోంది అంది. సురేష్ అందరి ప్రేమికుల్లాగే ఆలోచించాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఆమె కళ్ళలో చూస్తూ అడిగాడు. దేనికి అనుమానం అందామె. అనుమానం కాదు, నువ్వు నా కోసం ఏం చేయడానికైనా సిద్ధమైతే మనిద్దరం ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకుందామన్నాడు. ప్రేమలో ఎక్కువసేపు ఆలోచించడాలుండవు కదా. ప్రశాంతి సరే అంది. నీతో రావడానికి నాకే అభ్యంతరం లేదని చెప్పింది. మర్నాడు ఇద్దరూ కలిసి ఊరు దాటేశారు. కూతురు కనిపించకుండా పోవడంతో రామచంద్రరావుకు గుండె ఆగ్రంత పనైంది. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసిందాయనికి. ఆ విషయం నలుగురికి తెలిస్తే ఎక్కడ తన పరువు పోతుందోనని సైలెంట్ గా ఉండిపోయాడు. సురేష్ ప్రశాంతిని తీసుకుని జంగారెడ్డిగూడెం వెళ్లాడు. అక్కడ ఓ స్నేహితుడి ఇంట్లో ఉంటూ ఆమె ఊళ్ళోని స్నేహితులకు కబురు పంపాడు. విషయం క్షణాల్లో ఊరంతా తెలిసిందే. ఊరి పెద్దలు రామచంద్రరావు ఇంట్లో సమావేశమయ్యారు. అందరూ తలో సలహా ఇచ్చారు. రామచంద్రరావు అసహనంతో అవమానంతో రగిలిపోయాడు. కొందరు పెద్ద మనుషులు సురేష్ ప్రశాంతిని కలిశారు. వ్యవహారం రచ్చకెక్కడం మంచిది కాదని, ఊళ్ళోనే సమస్య పరిష్కరించుకుందామని చెప్పారు. నీ పెళ్లి మేం జరిపిస్తాం అని హామీ ఇచ్చి ఆ జంటను ఊరికి తీసుకొచ్చారు. రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మేజర్లే కాబట్టి వారి పెళ్లికి అభ్యంతరం చెప్పొద్దని రామచంద్రరావును కోరారు. ఆయన ససేమిరా అన్నాడు. నిన్న మొన్నటిదాకా మార్కెట్ యార్డ్లో కూలి పనులు చేసుకునేవాడు. ఆ ట్రాక్టర్ లేకపోతే వాడికి తినడానికి మెతుకులు కూడా ఉండవు. వాడు నా ఇంటికి అల్లుడి కావడమేమిటి? అవసరమైతే నా కూతుర్ని చంపుకుంటాను గాని ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్పాడు. ఇక ఆయనతో లాభం లేదు అనుకున్న పెద్ద మనుషులు సురేష్ ని పిలిచి నచ్చజెప్పారు. పేదోడికి పెద్దోడికి లంకె పెట్టడం అనేది సినిమాలోనే జరుగుతుంది. నిజ జీవితంలో సాధ్యపడదు. తేడా వస్తే శాల్తీలే లేచిపోతాయి. ఆమె తండ్రి చాలా మొండివాడు. పెద్దలుగా చెబుతున్నావు, మా మాట విను అంటూ ప్రశాంతిని వేరు చేసి ఆమె నాన్నతో పంపేశారు. కానీ ఒకసారి ప్రేమలో పడ్డాక వాళ్ళని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని ఈ జంట కూడా నిరూపించింది.
తాము విడిగా బతకలేమనుకున్న వీళ్లు ఓ రోజు రహస్యంగా కలిసి మళ్లీ లేచిపోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. సీక్రెట్ గా వెళ్లిపోయారు. ఇద్దరు తడికెలపూడి గ్రామానికి వెళ్లారని తెలిసింది. వాళ్లు మేజర్లు కాబట్టి తేడా వస్తే విషయం పోలీసుల దాకా వెళుతుంది. అది తమ మడికే చుట్టుకుంటుందనుకున్న రామచంద్ర ఆవేశంతో అణుచుకున్నాడు. నెలలు గడుస్తున్నాయి. తన కూతుర్ని తనకు దూరం చేశాడన్న ఉక్రోషం అతని నిలువెల్లా దహించి వేసింది. రాను రాను విచక్షణ మరిచిపోయాడు. ఏ పరువు ప్రతిష్టల కోసం తప్పించాడో వాటిని పణంగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. తన కూతురు జీవితాన్ని తానే నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. రామచంద్రరావు నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.